31st అట్లా దావా చేసుకుందామా గురించి కింద తెచ్చుకుందాం తెల్లగాలు కూడా తెచ్చుకుందాం బిర్యానీ కూడా తెచ్చుకుందాం అట్లుంటది మనతోని పైసలు ఎన్ని వేసుకుందాం రా మంచి 200 వేసుకుందాం అరే మీరంటే రిచ్ మేమంటే పూరు నీకు ఇంట్లో లేదు మాకు ఇయ్యారు మమ్మల్ని అవి చెప్పు చెప్పి పట్టి కొడతారా అరే మన పైసలు సెట్ అయితే వస్తున్నాయి కదా మనమేం చేద్దాం సర్పంచ్ నిలబడతాం నా దగ్గర ఏముందిరా నువ్వు నిలబడరా అరే ఎవరొద్దురా దామోదర్ అన్న దగ్గరికి పోయి మాట్లాడదాం పోరం రా చలి బాగా పెడుతుంది ఒక్కటే డ్రెస్ వారం అయితే నీయబట్టి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయిగా మెల్ల వాళ్ళతో ప్రచారం చేరి అసలు దుబ్బులు ఎవ్వడు వస్తున్నాడు మన ప్రచారానికి తమ్ముడు గిటాచిలు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి నన్ను నిలబడవా అబ్బాయి పోరాళ్ళు అడిగి సిరికిస్తారు సర్పంచ్ అని ఏ తమ్ముడు నాకు ఇంట్రెస్ట్ లేదురా నేను నిలబడా అన్నకి ఇట్లా విన్నాడు అన్న మీద డైలాగులు ఎత్తేనే ఉబ్బుతాడు ఉంటుంది బెంచ్ రాష్ట్రం ఉంటుంది బెంచ్ మా దామోదర్ సార్ మన సర్పంచ్ అద్దరే తమ్ముడు అద్దు మాకుంది డియో స్కూటీ మా దామోదర్ ఇవ్వలేదు పోటీ తమ్ముళ్ళు ఎట్లా అయినా సార్ సర్పంచ్ నిలబడదాం పా ఎక్కడ భూమి కాదు సర్పంచ్ సక్కనోడు సర్పంచ్ సక్కనోడు సర్పంచ్ సక్కన సాడాకులేసినాడే పట్టుమా కాలుకు తంబాలు మాటినాడే పట్టుమా. మా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నేను సర్పంచ్గా నిలబడుతున్నాను నాకు భారీ మెజారిటీతో గెలిపించండి. ఎకరం పొలం అమ్మినా మీకు మనిషికి 2000 ఇస్తా మీరే గెలిపించాలను సరేనా. వేరే పార్టీ వాళ్ళ ముంగట జిందాబాద్ 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 దామోదర్ జిందాబాద్ 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 దామోదర్ జిందాబాద్ మీకు అలాగా సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత 15 మంది ఓట్లు వచ్చినాయి నైట్ రిజల్ట్ చేసినాయి మనమే నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన కొడుకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగన కొడుకులండి దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా నా మనసు నీ